మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. రంగారెడ్డి రోడ్డు ప్రమాదం కలవరపెడుతూ ఉంది. ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. 4 కుటుంబాల విషాద ఛాయలు అలుముకున్నాయి. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా కూడా నిర్ధారించారు పోలీసులు. ప్రమాద సమయంలో 100 దాటినట్లుగా తెలుస్తోంది స్పీడోమీటర్. కోవిడ్లో భర్త, ఇప్పుడు కొడుకును కోల్పోయింది ఆ మహిళ. కొడుకును కోల్పోయి వెక్కి వెక్కి ఏడ్చాడు ఆ తండ్రి. జీవితం ఎంత విచిత్రమైందో కదా. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం మన తలరాతనే మార్చేస్తుంది. అప్పటి వరకు నవ్వులు, కేరింతలు, భవిష్యత్తు గురించిన కలలు. కానీ మరుక్షణమే మరణ శాసనం. రంగారెడ్డి జిల్లా మోకిలలో జరిగిన ఘటన సరిగ్గా ఇదే. 4 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 4 కుటుంబాల్లో జీవితాంతం మానని గాయాన్ని మిగిల్చాయి. నిన్నటి వరకు కలిసి తిరిగిన స్నేహితులను రోడ్డు ప్రమాదం శాశ్వతంగా విడదీసింది. దీనికి అసలు కారణం అతివేగమే కారణమని కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే, చెట్టును ఢీకొన్న సమయంలో కారు స్పీడోమీటర్ ముళ్ళు 100 దాటినట్లుగా కనిపిస్తోంది. దగ్గరికి వచ్చే వరకు బారికేడ్లను గమనించకపోవడం, వేగాన్ని నియంత్రించలేకపోవడంతో డివైడర్ ఎక్కే సమయంలో స్టీరింగ్ను ఎడమవైపు తిప్పడంతో రోడ్డుకు అటు చివరనున్న చెట్టును కారు ఢీకొట్టింది. అయితే ఇక్కడ ఎన్నో ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రేడియం స్టిక్కర్లు పాతవి కావడంతో బారికేడ్లు కనిపించలేదా? నిరంతరం రోడ్డుకు అడ్డంగా వాటిని పెట్టొచ్చా? తెరుచుకున్న ఎయిర్ బ్యాగులు విద్యార్థుల ప్రాణాలను కాపాడలేకపోవడానికి అసలు కారణం ఏంటి? లేక వాహనం నడుపుతూ విద్యార్థి కునుకు తీశాడా? ఏదైతేనే క్షణాల్లో 4 ప్రాణాలు గాల్లో కలిశాయి. 4 కుటుంబాలు పిల్లలపై పెట్టుకున్న ఆశలు చెదిరాయి. ఈ వార్త విన్న తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. కంటికి రెప్పలా పెంచుకున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తుపై ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. నా కొడుకు పెద్ద చదువులు చదివి నన్ను బాగా చూసుకుంటాడని ఎదురు చూసిన ఆ తండ్రికి కొడుకు విగత జీవిగా కనిపిస్తే ఆ గుండె ఎంతలా పగిలిపోతుంది. ఇంటికి వస్తున్నాడని ఎదురు చూస్తున్న తల్లికి కొడుకు ఇక లేడని తెలిస్తే ఆ తల్లి రోదనకు ఓదార్పు ఎక్కడిది? ఎవరిస్తారు? ఏదేమైనా ఒక రోడ్డు ప్రమాదం 4 కుటుంబాలు చెరగని ముద్ర వేసింది. అతివేగం ప్రమాదకరం అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా దానిపై అవగాహన కల్పిస్తున్న యువతలో మార్పు రావడం లేదు. మీరు బైక్ ఎక్కినా, కారు స్టీరింగ్ పట్టినా ఒక్కసారి మీ వెనక మీ కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. మీరింటికి క్షేమంగా తిరిగి వస్తారని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే మీ అమ్మ కళ్ళు గుర్తు తెచ్చుకోండి. మీకోసం రాత్రింబవళ్ళు కష్టపడే నాన్న శ్రమను గుర్తు తెచ్చుకోండి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పర్లేదు, ప్రాణాలతో ఇంటికి చేరడం చాలా చాలా ముఖ్యం. వేగం కాదు, ప్రాణం ముఖ్యం. మీ ప్రాణం మీ ఒక్కడిదే కాదు, మీతో ముడిపడిన మీ కుటుంబానికి కూడా. దయచేసి బాధ్యతగా డ్రైవ్ చేయండి. హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. అతి వేగానికి దూరంగా ఉండండి. ఇలాంటి విషయాలు ఇంకెవరి ఇంట్లోనూ జరగకూడదు. కలుస్తాడు నాన్న అంటే మమ్మీ దగ్గర పోతానని డాడీ అని చెప్పిండు. టూ డేస్ లో మనం అందరం ఇక్కడ ఉంటాం డాడీ అని చెప్పిండు. నేను నైట్ ఫోన్ చేసిండు. నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. ఎంతమంది ఉంటారండి?